వికారాబాద్ జిల్లా కొడంగల్లో స్థానిక ప్రజల ప్రతిష్టను ప్రతిబింబిస్తూ నూతనంగా మున్సిపల్ చైర్మన్ గా నందారం ప్రశాంత్, వైస్ చైర్మన్ గా శంకర్ నాయక్ ఎన్నికయ్యారు. చైర్మన్ ప్రశాంత్ మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల తర్వాత కొడంగల్ ప్రజలకు స్వతంత్ర పాలన వచ్చింది. గతంలో 50 ఏళ్ల పాటు కొడంగల్ను పాలించిన నాయకులు అభివృద్ధిని పట్టించుకోలేదు. కొంతమంది మున్సిపల్ ఎన్నికల్లో నన్ను ఓడించడానికి కుట్రలు చేశారని చెప్పడం వాస్తవం. కానీ ఓపిక, సమయపాలన పాటిస్తూ న్యాయంగా ఎన్నికలు గెలుపు సాధించాను. ఇప్పుడు అభివృద్ధిని చూపించి అందరికీ న్యాయం చేసే విధంగా పాలన చేస్తా అని చెప్పారు. ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, తిరుపతిన సహకారంతో, తిరుపతిన అండదండలతో ఇవాళ మనం లక్ష్యం నెరవేర్చుకున్నామని చెప్తున్నాం. ఇవాళ మీకు అందరికీ తెలుసు, గతంలో 1975 సంవత్సరంలో మా తాత సర్పంచ్ అయిన తర్వాత మళ్ళా ఇవాళ సర్పంచ్ అవుతున్నాం మనం. అంటే మీరు గ్రహించేది ఏంటంటే, ఇవాళ గతంలో గుల్బర్గా జిల్లాలో కొడంగల్ ఉన్నప్పుడు ఆ రోజు మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ కదీం సాబ్ అని చెప్పుంటే, ఇవాళ ఏ గల్లీలో పోయినా ఆ కదీం సాబ్ మోడలే కనిపిస్తున్నాయి ఇవాళ వరకు. ఇక నేను పేరు చెప్పదలుచుకుంటే, నేను మొత్తం 50 ఏళ్ళు